బ్యాక్ టు క్రేజీ కీర్తి యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఇవాళ వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాను. ఇదైతే మా స్కూల్ తీసుకువెళ్తున్న స్కూల్ ఫీల్డ్ ట్రిప్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి బయలుదేరాము అండ్ ఒక 2 hours జర్నీ తర్వాత మేరీల్యాండ్కి వచ్చాము. సో ఇప్పుడు మేము ఉన్నది బాల్టిమోర్ మేరీల్యాండ్లో. అండ్ మా స్కూల్ వాళ్ళు అయితే మేము ఈ ట్రిప్కి వెళ్ళడానికి స్పెషల్ కోచ్ బస్సెస్ని అరేంజ్ చేశారు. సో మేము ఒక 30 minutesలో వాషింగ్టన్కి రీచ్ అవుతాము. అండ్ వీ జస్ట్ ఎంటర్డ్ వాషింగ్టన్. అండ్ వాషింగ్టన్ ఎంటర్ కాగానే ఈ చెట్లు చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే మా బస్. అండ్ ఇక్కడైతే ఒక చైనీస్ ఆర్ జాపనీస్ రెస్టారెంట్ ఉంది. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ చేశారా ఎంత వెరైటీగా ఉందో. అండ్ ఫస్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ అయితే ఫోర్ట్స్ థియేటర్. అండ్ మా స్కూల్ ఇక్కడికి ఎందుకు తీసుకెళ్ళిందంటే మేము చేసింగ్ లింకన్స్ కిల్లర్ అనే ఒక బుక్ చదివాము. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అయితే ఈ ఫోర్ట్స్ థియేటర్లో అసాసినేట్ అయ్యారు. సో ఈ ఫోర్ట్స్ థియేటర్లో మేము ఒక 1 act ప్లే చూడడానికి ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న చోటే ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ని జాన్ వైక్స్ బూత్ షూట్ చేశాడు. ఆ 1 act ప్లే ఆల్మోస్ట్ ఒక 45 minutes ఉండే. అండ్ ఆఫ్టర్ దాట్ మేము పీటర్సన్స్ హౌస్కి వెళ్ళడానికి లైన్లో నించున్నాము. పీటర్సన్స్ హౌస్కి ఎందుకు వెళ్ళామంటే ఈ ఇంట్లోనే అబ్రహాం లింకన్ చనిపోయారు. ఈ బెడ్ మీదనే అబ్రహాం లింకన్ చనిపోయారు. Did you watch this? I like to surprise us. That's a very small bed. అండ్ నెక్స్ట్ మేము ఒక గిఫ్ట్ షాప్ దగ్గరికి వచ్చాము. అండ్ నెక్స్ట్ నేను మా గ్రూప్ కలిసి మ్యూజియంస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాము. అండ్ ఇదైతే యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ బిల్డింగ్. ఇప్పుడు మేము నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలోకి వెళ్తున్నాము.
యాక్చువల్లీ ఫాసిల్స్ అండ్ డైమండ్స్ రిలేటెడ్ ఆర్టిఫాక్ట్స్ని చూడొచ్చు. మేము యాక్చువల్లీ ఈ మ్యూజియంకి హోప్ డైమండ్ని చూడడానికి వచ్చాము. సో ఇప్పుడైతే మేము హోప్ డైమండ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది కోర్ట్స్. అండ్ ఇదైతే ఒక పెద్ద చంక్ ఆఫ్ కాపర్. అండ్ ఇవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమండ్స్ విత్ డిఫరెంట్ కలర్స్. అండ్ ఇప్పుడైతే హోప్ డైమండ్ని చూడబోతున్నాము. అండ్ దిస్ ఇస్ ద హోప్ డైమండ్. అండ్ ఈ హోప్ డైమండ్ అయితే 45.52 క్యారెట్స్ ఉంది అండ్ ఇండియా నుంచి వచ్చింది. సో ఇప్పుడైతే మేము సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి వెళ్తున్నాము. అండ్ ఇదైతే ద బర్న్స్ కోర్ట్స్. అండ్ ఇక్కడైతే ఒక స్టోన్తో స్కల్ప్చర్ ఉంది. ఆ స్టోన్ స్కల్ప్చర్ చూసిన తర్వాత మేము ఆ మ్యూజియం నుంచి బయటకు వచ్చాము. సో మేమైతే ఇప్పుడు నేషనల్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ హిస్టరీకి వచ్చాము. సో ఈ డ్రెస్సెస్ అయితే ద ఫస్ట్ లేడీస్ ఆఫ్ అమెరికా వేసుకున్నారనమాట. అండ్ ఇవైతే ద ఫస్ట్ లేడీస్ వేసుకున్న షూస్.
బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చాము. మ్యూజియం బ్యాక్ సైడ్ లో చాలా టేబుల్స్ ఉండే, అందుకే మేము టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ చేయడానికి వెళ్తున్నాము. నెక్స్ట్ మేము తినేసిన తర్వాత చెర్రీ బ్లాసమ్స్ దగ్గర ఫోటో దిగడానికి వెళ్తున్నాము. సో మేమైతే ఇప్పుడు చెర్రీ బ్లాసమ్ ట్రీస్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. అండ్ ఇక్కడే వాషింగ్టన్ మాన్యుమెంట్ కూడా ఉంది. ఇక్కడైతే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్ ఉంది. సో మేమైతే ఇప్పుడు వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడికి రాగానే విండ్స్ అయితే చాలా సడన్గా స్టార్ట్ అయ్యాయి అండ్ చాలా విండ్ వస్తుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది లింకన్ మెమోరియల్. సో మేమైతే ఇప్పుడు వరల్డ్ వార్ II మెమోరియల్కి వెళ్ళబోతున్నాము. సో మేమైతే ఇప్పుడు వరల్డ్ వార్ II మెమోరియల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మీకు ముందర కనిపిస్తుంది లింకన్స్ మెమోరియల్.
సో ఇప్పుడే మేము స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాము. ఇదైతే లింకన్ మెమోరియల్ లోపల పెద్ద లింకన్ స్టాచ్యూ ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది కదా, తన 16th బర్త్డేకి ఫోటోషూట్ తీసుకోవడానికి వెళ్తుంది. తిన కిన్సెనియరా అని అంటారు అండ్ స్పానిష్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మేము మళ్ళీ బస్సు ఎక్కేస్తున్నాము. సో మేమైతే ఇప్పుడు బస్ లోపలికి వచ్చేసాము అండ్ నెక్స్ట్ ఆర్లింగ్టన్ నేషనల్ సెమిటరీకి వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. లింకన్ మెమోరియల్ నుంచి ఆర్లింగ్టన్ నేషనల్ సెమిటరీకి ఓన్లీ 10 minutes డిస్టెన్స్. సో మేమైతే ఇప్పుడే జస్ట్ ఆర్లింగ్టన్ నేషనల్ సెమిటరీకి రీచ్ అయిపోయాము. సో మేము చాలాసేపు వాకింగ్ చేసిన తర్వాత మేమైతే ఫైనల్గా రఫ్ రైడర్స్ మాన్యుమెంట్కి రీచ్ అయ్యాము. సో మేమైతే ఇప్పుడు ద టూంబ్ ఆఫ్ ద అన్నోన్ సోల్జర్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మీకు ముందర కనిపిస్తున్న పర్సన్ ద టూంబ్ ఆఫ్ ద అన్నోన్ సోల్జర్ ని గార్డ్ చేస్తారు. And First Lieutenant Stolarski of the 3rd Infantry Regiment, United States Army, Commander of the Guard, 2 of the unknown soldier. The ceremony that you're about to witness is the changing of the guard. Ready? Bang! Pass on your orders. Halt and orders. Remain as directed. Order. Acknowledge. సో ఇప్పుడు జరగబోయేది వ్రత్ సెరిమోనీ అండ్ మా స్కూల్ తెచ్చిన వ్రత్ అయితే పెట్టబోతున్నారు. Ladies and gentlemen, the ceremony that you are about to witness is an army wreath-laying ceremony to be conducted in honor of the unknowns. Thank you. Present. సో మేమైతే ఇప్పుడు ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గ్రేవ్కి వచ్చాము. అండ్ మేమైతే ఇప్పుడు బస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము.
అండ్ యా, ఇవైతే మేము వాషింగ్టన్లో తిరిగిన ప్లేసెస్. ఒక 1.5 అవర్లో మేరీలాండ్ని రీచ్ అవుతాం డిన్నర్ చేయడానికి. సో మేమైతే ఇప్పుడు ఎరెండల్ మిల్స్ మాల్కి రీచ్ అయ్యాము మేరీలాండ్లో. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న షాప్ నేమ్ సబారు అండ్ ఇక్కడైతే పిజ్జా అమ్ముతారు. నేనైతే ఒక స్లైస్ ఆఫ్ చీజ్ పిజ్జాని ఆర్డర్ ఇచ్చాను. అండ్ దిస్ ఇస్ మై చీజ్ పిజ్జా. అండ్ ఇదైతే ఒక జాపనీస్ రోల్డ్ ఐస్ క్రీమ్ షాప్. So now we're getting onto the bus. So now we're leaving Maryland. So now it's night time and this is the vlog for today. మీకు ఈ వాషింగ్టన్ vlog నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. నేను ఎప్పుడు వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రావడానికి. బాయ్ ఎవ్రీవన్.